గైస్, ఈ మధ్య కాలంలో రైసీనా డైలాగ్ 2026 వార్షియా ప్రాంతీయ రాజకీయ చర్చా వేదిక అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అమెరికా విదేశాంగ ఉపమంత్రి క్రిస్టోఫర్ లాండో కూడా పాల్గొన్నారు. అలాగే మన భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా పాల్గొనడం జరిగిందనమాట. ఈ వేదికలో అమెరికా ఉపమంత్రి అయినటువంటి క్రిస్టోఫర్ లాండో గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, భారతదేశాన్ని అమెరికాకు పోటీదారునిగా మేము ఎదగనివ్వమని అతను బహిరంగంగా కామెంట్ చేశారు. ఈ కామెంట్లు ఎందుకు చేశారంటే, 20 సంవత్సరాల క్రితం మేము చైనాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చాము. అమెరికా యొక్క మార్కెట్లను స్వేచ్ఛగా వాడుకోమని చెప్పాము. అలాగే స్వేచ్ఛగా వాడుకున్న తర్వాత మమ్మల్ని తలదన్నే విధంగా చైనా ఎదిగిపోయిందని లాండో గారు చెప్తూ వచ్చారు. ఆ విధంగానే భారత్ కూడా తయారవుతుందనే భయంతో మనల్ని కూడా ఏమంటున్నారంటే, భారతదేశాన్ని మేము ఎదగనివ్వము అనేటువంటి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా కూడా మన భారతదేశం మీద ఎంత కక్ష ఉందో ఒకసారి ఆలోచించాలి. దీన్ని బట్టే ట్రంప్ గారు కూడా మనకు టారిఫ్లు విధించడము, అంటే నా మాట వినాలి అనేటువంటి విధానంలోకి ఉందన్నమాట అమెరికా. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైనాని కట్టడి చేయడానికి భారతదేశాన్ని వాడుకోవాలని అమెరికా చూస్తుంది. ఈ విషయాన్ని ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో నా కామెంట్ ఏంటంటే, లాండో గారు, ఎవరండి మీరెవరండి? మా భారతదేశాన్ని ఎదగకుండా ఉంచుతారని చెప్పడానికి మీరెవరండి అసలు? ఏ భారతదేశంలో అందరూ గాజులు తడుపుకొని కూర్చొని ఉన్నారనుకుంటున్నారా ఏంటి? లేదండి. ఎందుకంటే వాడుకోవచ్చు. మీ దేశంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా మా దేశంలో స్వేచ్ఛగా కాకుండా మీరు విధించిన టారిఫ్లకే మేము వాడుకుంటాం. మేము కాదనం. కానీ మేము భారతదేశాన్ని ఎదగనివ్వము అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఒక దేశము ఇంకొక దేశం చేతుల్లో ఉండదు. అది అమెరికాకి తెలుసు. ఎందుకంటే ఏ దేశాన్నైనా సరే భయపెట్టి బలవంతంగా వాళ్ళ యొక్క అడుగుజాడలను నడిచే విధంగా వాళ్ళ అండర్లో పెట్టుకోవడం అమెరికాకు తెలిసినటువంటి గుణం. కానీ భారతీయులు అటువంటిది లేదు. భారతీయులు, ప్రతి ఒక్క భారతీయుని దగ్గర కష్టపడేటువంటి తత్వం ఉంది. వాళ్ళందరూ కష్టపడతారు. భారతదేశ జీడిపిని కూడా పెంచుతారు. భారతదేశంలో రూపాయి విలువ కూడా రానున్న రోజుల్లో పెరుగుతాయి. అంతేగాని మేము ఎదగనివ్వమంటే అవదు. అంటే ప్రపంచంలో ఎదగనివ్వమంటే అర్థం ఏంటి? ఒక మీరే ఎదగాలని ఉందా? అంటే ప్రపంచంలో ధనిక దేశం మీదే అయి ఉండాలా? మిగతా దేశాలు అయి ఉండకూడదా? ఇది కేవలం అమెరికాకి కాదండి, మిగతా దేశాల్లో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశాన్ని ఎదగనివ్వము, ఆ దేశాన్ని ఎదగనివ్వము, ఈ దేశం మీద దాడి చేస్తాము, ఆ దేశం మీద దాడి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. మీ దేశంలో ఐక్యరాజ్య సమితి కూడా మీ దేశంలో ఉందని మీరు దాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశానికి బెదిరిద్దామంటే భారతీయులు ఎవరు కూడా కామ్గా కూర్చునే వాళ్ళు కాదు. అదనమాట. కాబట్టి ఇది ఆలోచించాలి. అందుకాబట్టి ప్రతి భారతీయుడు కూడా స్వయం సమృద్ధిని కలిగి ఉండాలి. స్వయం సమృద్ధి అంటే మనీ క్రియేషన్ అనేటువంటిది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనీ క్రియేషన్ లేకపోతే మనము నిజంగా పక్కవాడి పైన, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తాయి. కాబట్టి ఏ పని చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు నైపుణ్యాలతో కలిగినటువంటి వ్యవసాయం చేయాలి. ఉద్యోగం చేసేవాడు కూడా స్కిల్స్తో కూడినటువంటి ఉద్యోగం చేయాలి. అందుకాబట్టి చదువుతో పాటు స్కిల్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఈరోజు మనం ఆర్థికంగా ఎదగకపోతే పక్క దేశాల వాళ్ళు మన మీద ఈ రకంగానే కామెంట్లు చేస్తారు. కాబట్టి ఇదిగో ట్రంప్ గారికి కావచ్చు, లేకపోతే క్రిస్టోఫర్ లాండ్ గారికి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బుద్ధి వచ్చే విధంగా మనము ఆర్థిక అభివృద్ధిని సాధించి చూపించాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా. ఇది మా అందరి బాధ్యత. అంతేగాని మా దేశాన్ని ఎదగనివ్వకుండా చేస్తామంటే మాత్రం కుదరదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా కూడా భారతదేశానికి మిత్రదేశమే, ఇజ్రాయెల్ భారతదేశానికి మిత్రదేశమే, ఇరాన్ కూడా భారతదేశానికి మిత్రదేశమే. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ 3 దేశాలు కూడా యుద్ధాలు చేస్తున్నాయి. అయినా భారతదేశం ఎందుకు కామ్గా ఉంది? ఏదైనా సమన్వయపరచాలనేటువంటి ఆలోచనతో కామ్గా ఉంది. అంతే తప్ప వేరే విధంగా కాదు. కానీ అయినా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు భారతదేశానికి ఎన్నో టారిఫ్లు విధిస్తున్నాడు, బెదిరించేస్తున్నాడు.
కానీ మీ బెదిరింపులకి అస్సలు భారతదేశం భయపడదు. ఎందుకు భయపడాలి? భారతదేశంలో కూడా కష్టపడే తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో కూడా స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారతదేశం యొక్క ఆర్థిక ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తరగదు. రానున్న 10-15 సంవత్సరాల్లో కంపల్సరిగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కాదు కదా ఏ దేశం వచ్చినా భారతదేశాన్ని ఆపలేదు. మీ వల్ల కాదు భారతదేశ అభివృద్ధిని ఆపడానికి. కాబట్టి ఇలాంటి పనికిమాలిన కామెంట్లు ఆపుకోండి. ఇది గైస్ ఈరోజు సమాచారం. ఈ విషయం పట్ల మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన దేశ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. జై హింద్, జై భారత్.